సిద్దిపేట జిల్లా నర్మెట్టిలో జరిగిన రైతు మహోత్సవంలో గందరగోళం నెలకొంది. రైతు మేళాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల, పొన్నం, గడ్డం వివేక్, వాకిటి శ్రీహరితో పాటు ఎమ్మెల్యే హరీష్ రావు, ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. వేదిక దగ్గర కాసేపు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. మంత్రి పొన్నంతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దాంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు హరీష్ రావు, కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొన్నం నచ్చజెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగింది. దయచేసి కూర్చోవాలి. స్పీకర్ గారు, కౌన్సిల్ చైర్మన్ గారు, గౌరవ మంత్రులు వచ్చినప్పుడు వారికి మర్యాద ఇవ్వడం మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఒక్కరు కూడా మాట్లాడొద్దు, ఒక్కరు కూడా నిలబడొద్దు. నిశ్శబ్దంగా ఒక్క నిమిషంలో కూర్చోవాలి. వాళ్ళకు లేకపోయినా మనకు విఘ్నత ఉండాలి. పడండి, ఒక మాట అంటే పడండి, ఏం ప్రాబ్లం లేదు. కూర్చోండి, కూర్చో. అరే బాబు, వాళ్ళొక మాట అంటే పడండి, ఏం పర్వాలేదు, కూర్చో. మీరు కూర్చోండి. ఏ రమేష్, నా మీద గౌరవం ఉంటే ఒక్క మాట మాట్లాడకుండా కూర్చోవాలి అంతేగా. దయచేసి అరే కూర్చో. ఒక్కరు కూడా మాట్లాడొద్దు, మాట్లాడొద్దు. మనము వచ్చిన మంత్రివర్యులను కనకరాజ్ కూర్చో. దయచేసి నేను కోరుతా, దయచేసి కూర్చోండి. యాదగిరి ప్లీజ్ కూర్చోండి. ప్రోగ్రామ్ అనేది దయచేసి కూర్చోమంటున్నా. దయచేసి కూర్చోండి. మేమున్నా, కూర్చోండి ప్లీజ్. కూర్చోండి అంటున్నా. కూర్చోరా. కూర్చోండి అవునా ప్లీజ్. గౌరవం లేదా? కూర్చోండి. కూర్చోండి. మీరు కూడా కూర్చుంటారు. ఒక్కరికి సిద్దిపేట జిల్లా నర్మెట్టిలో జరిగిన రైతు మహోత్సవంలో రైతు మేళాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల, పొన్నం, గడ్డం వివేక్, వాకిటి శ్రీహరితో పాటు ఎమ్మెల్యే హరీష్ రావు, ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. వేదిక దగ్గర కాసేపు ఉద్రిక్తత కొనసాగింది. మంత్రి పొన్నంతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దాంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొన్నం నచ్చజెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగింది. మనం ఈరోజు చేసుకున్న ఈ కార్యక్రమాన్ని రైతుల పట్ల అభిమానం ఉంటే ఏ పార్టీ అయినా సరే మాట్లాడుకుంటూ కూర్చోండి. ఇక్కడ పార్టీలకి తావులేదు. రైతుల కార్యక్రమం, అందరూ కూర్చోవాలి. అందరూ కూర్చోవాలి. అందరూ మాట్లాడద్దు. గట్టిగా
రైతుల పట్ల అభిమానం ఉంటే ఏ పార్టీ అయినా సరే మాట్లాడుకుంటూ కూర్చోండి. ఇక్కడ పార్టీలకి తావు లేదు. రైతుల కార్యక్రమం అందరూ కూర్చోవాలి. అందరూ కూర్చోవాలి.